ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో పదవుల పంపకాలపైన చర్చ సాగుతుంది. 2024 ఎన్నికల సమయంలో కూటమిలోని 3 పార్టీల్లో పలువురికి పదవులపైన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీగా అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఇలా చాలామందికి ఇంకా అవకాశం దక్కడం లేదు. 2019 నుంచి వంగవీటి రాధాకు హామీ అమలు కాలేదు. ఈ సమయంలో రాధా కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. సీఎంతో సమావేశం సమయంలో కీలక హామీ దక్కింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. అందుకు నిరాకరించిన జగన్ మచిలీపట్నం ఎంపీ సీటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా వంగవీటి రాధా పార్టీ వీడారు. టీడీపీలో చేరారు. ఆ సమయంలోనే వంగవీటికి ఎమ్మెల్సీ పదవిపై హామీ దక్కింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదు. దీంతో రాధా మౌనంగా ఉండిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ తిరిగి వంగవీటి రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ సఫలం కాలేదు. 2024 ఎన్నికల సమయంలో రాధా జనసేనలో చేరుతానని ప్రచారం సాగింది. పవన్ మనోహర్తోనూ రాధా ప్రత్యేకంగా సమావేశాలు అయ్యారు. కూటమి ఖరారు కాగానే టీడీపీకి మద్దతుగా రాధా ప్రచారం చేశారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించారు. ఇప్పటి వరకు పదవి దక్కలేదు. ఈ సమయంలోనే రాజకీయం నుంచి రాధా తప్పుకుంటున్నా అనే ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్లో జరిగింది. దీంతో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయింది. తాజా పరిణామాల వేళ సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. రాధాకు పదవి ఇవ్వకపోవడంపై అనుచర వర్గ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ పిలుపు రావడంతోనే రాధా తాజాగా చంద్రబాబుతో సమావేశంలో అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఎమ్మెల్సీ ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశం ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ విడత పదవుల్లో ఖచ్చితంగా రాధాకు అవకాశం ఇస్తానని హామీ దక్కినట్లు పార్టీ వర్గాల సమాచారం. సమావేశం తర్వాత త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని నా మద్దతుదారులతో రాధా చెప్పినట్టు తెలిసింది. దీంతో రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేక నామినేటెడ్ పదవి కట్టబెడతారా అనేది ఆసక్తికరంగా మారుతుంది.